ఎస్ అయితే హైదరాబాద్ వారాసిగూడలో సంచలనం రేపుతుంది ఈ తల్లి మృతి. అయితే తల్లి డెడ్ బాడీనే 9 రోజుల పాటు ఇంట్లోనే ఉన్న ఇద్దరు కూతులు దాచిపెట్టారు. అంటే ఏ విధంగా వీళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఉందో మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, ఆ తల్లి ఎలా చనిపోయింది, హస్బెండ్ ఎందుకు వదిలేశారు, అసలు ఆ డెడ్ బాడీ వాసన రాకుండా 8 నుంచి 9 రోజుల దాకా ఎలా మేనేజ్ చేశారు, ఇంట్లో 3 కుక్కలకి కాలభైరవ అనే పేరుతో పూజలు చేస్తూ ఉంటారు, మరి కుక్కలు కూడా అరవకుండా ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేశారు అని చెప్పి సంచలనంగా ఈ కేసు ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొంటుంది. అయితే తల్లి చనిపోయిన తర్వాత వీళ్ళిద్దరు కూడా సూసైడ్ చేసుకున్నట్లు ఇప్పటికే సమాచారం అందింది. అసలు ఇదంతా కూడా 8 రోజుల తర్వాత వచ్చి స్థానికంగా బయట చెప్పారు ఈ రోజు. దాని తర్వాత స్థానికులు అసలు ఏమంటున్నారు, వీళ్ళు ఎలా ఉండేవారు, ఎప్పటి నుంచి ఉంటున్నారు, అసలు స్థానికుల అభిప్రాయం ఏంటి ఈ కేసు పైన ఒకసారి తెలుసుకుందాం. ఇప్పుడు వీళ్ళు పోయి వీళ్ళే పోలీస్ కి చెప్పినారంట మా మదర్ చనిపోయిందని. 2 కుక్కలు వాళ్ళు డోర్లే తీయరు కుక్కలు ఒకటే వరుతుంటాయి. ఇప్పుడు డాగ్లు ఎందుకు పెంచుకున్నారంటే కైల భారవ శంకర్ అని నమ్ముతాడు. సైకో ఉందండి వాళ్ళ శంకర్ ఆ శంకర్ వాళ్ళు స్పిరిట్ యానిమల్ డాగ్ అని డాగ్ ని ఏం తిట్టదు చేయదు, డాగ్ ని పెంచుకుంటున్నారు. బట్ డాగ్ ని బయటికి తీసుకోవట్లేరు, ఇంట్లోనే పెడుతుంటారు. నాచురల్ గా తీసుకోవాలి కదా బయటికి, రూమ్ లోనే బంధిస్తే ఎట్లా? ఎంతకాలం నుంచి ఉన్నారండి ఇక్కడ? ఇప్పుడు నవంబర్ 1 నుంచి ఉన్నారు, కిరాయికున్నారు. మేము డిసెంబర్ నుంచి చెప్తున్నాం పొమ్మంటే ఖాళీ చేయలేదు. కిరాయి ఇవ్వలేదు, ఈ నెల ఇవ్వలేదు, పోయిన నెల కూడా సగం కిరాయి ఇచ్చింది. ఇప్పుడు జనవరి సంక్రాంతి రోజు కాల్ చేస్తాను, డిసెంబర్ 30 రోజు పోలీస్ అయిన ముంగట చెప్పింది, ఇక్కడ ఆయన పోలీస్ అయిన ఉన్నది చెప్పింది కాల్ చేస్తాను డిసెంబర్ 30. కాల్ చేయించుకోరు, వాళ్ళ మైండ్ ఎట్లనో ఉందమ్మా, ప్రాపర్ మెంటల్ స్టేట్ లా మైండ్ సరిగా లేదు. ఆమె ఒకలాగా చేస్తుంది. రేణుక ఇంకో డాటర్ పేరు తెలియదు, ఆమెమో లలిత. తెలీదు అవన్నీ రాసుకుంటా, వాళ్ళు కొద్దిగా మానసికంగా డిస్టర్బ్ ఉన్నారు, కొద్దిగా అంటే వారం రోజులు చంపే వారం రోజులు తెలీదు, డాక్టర్ చెప్పాలని. మహానగరమైన హైదరాబాద్ వారాసిగూడలో సంచలనంగా మారింది ఈ తల్లి మృతి. అసలు తల్లి డెడ్ బాడీతో 9 రోజులు అదే ఇంట్లో ఇద్దరు కూతురు ఎలా ఉన్నారు, ఏం చేశారు, డెడ్ బాడీ వాసన కూడా బయటకు రాకుండా ఎన్ని ప్లాన్లు ఇంకా మతలబులు వేశారు అని చెప్పి క్వశ్చన్స్ కూడా భారీ ఎత్తులో బయటకు వస్తున్నాయి. అయితే ఇదే విచారణకు కొనసాగిస్తున్నారు పోలీసులు. అయితే 2020 నుంచి భర్తకి కూడా ఈ లలిత అనే వ్యక్తి దూరంగా ఉంటుంది. అయితే ఇద్దరు కూతురుతోనే తన జీవనం కూడా కొనసాగిస్తోంది. ఇప్పటికే వాళ్ళ ఇంటి ఓనర్ నుంచి కూడా ఖాళీ చేయమని హెచ్చరికలు వచ్చినప్పటికీ ఈ సంక్రాంతికి ఖాళీ చేస్తామని చెప్పి గత 2 నెలలుగా కూడా కిరాయి ఇవ్వకుండా ఉన్నారు. అయితే ఇద్దరు కూతురు కూడా ఒకరు పెట్రోల్ బంక్ లో, ఇంకొకరు షాప్ లో కూడా పనిచేస్తారని కూడా చెప్పుకొచ్చారు. మరి వాళ్ళిద్దరూ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది, ఆ ఇంట్లో పెంచుకున్న ఈ 2 కుక్కలకు కూడా కాలభైరవ అనే పేరుతో పూజలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మౌని అమావాస్య రోజు తల్లి ఆల్రెడీ చనిపోయిన తర్వాత కూడా మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకొని ఏమాత్రం భయపడకుండా ఆ రోజు కూడా పూజలు కొనసాగించారు. అడిగితే మా తల్లి మళ్ళీ ప్రాణంతో బయటకు వస్తుంది అని చెప్పి పూజలు చేశాము అని చెప్పుకొస్తున్నారు. అయితే ఈ కేసు పైన పూర్తిగా విచారణ చేస్తే కానీ ఒక కొలికి వచ్చేలాగా లేదు. ఇప్పటికే గాంధీ హాస్పిటల్ కి పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం డెడ్ బాడీని తరలించారు. దాని తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా పోలీసులు కూడా విచారణ కొనసాగిస్తున్నారు అని చెప్పి ఇప్పటిదాకా వచ్చిన అప్డేట్ అయితే ఉంది. దీని తర్వాత ఈ కేసు ఎక్కడి దాకా దారితీస్తుంది, అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతోంది, హస్బెండ్ ఎందుకు వదిలేశారు, ఆ కుక్కలు బయటకి ఎందుకు రావట్లేదు, కుక్కలు అన్నాక బయట వాకింగ్ కి కూడా ఎందుకు తీసుకొని రావట్లేదు, కాలభైరవ అనే పేరుతో వీళ్ళు ఎందుకు పూజలు చేస్తున్నారు, ఇదేమన్నా క్షుద్ర పూజలా లేదంటే ఇంకేమన్నా ఉన్నాయా, 8 రోజులు స్మెల్ రాకుండా డెడ్ బాడీని ఎలా మేనేజ్ చేశారు అని కూడా భారీ స్థాయిలో సంచలనంగా మారింది ఈ కేసు. అయితే విచారణ ఇంకా పోలీసులు తీవ్ర స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు.